హాయ్ హలో అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను జున్ను చేస్తున్నాను. ఎలా చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. నేను అర కేజీకి కొంచెం తక్కువగా బెల్లం తీసుకున్నాను. దాన్ని పౌడర్ చేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. మా ఆయన గారికి మా పిల్లలకి చాలా ఇష్టమే జున్ను అంటే. ఇదిగో నేను ఈ బాటిల్ చూపిస్తున్నాను కదా, ఈ మురుబాలు నేను 1/2 లీటర్ బాటిల్లో 2 బాటిల్ పెట్టుకున్నాను. 2 కలిపి లీటరు. అయితే నేను లీటర్ పాలు కూడా పోయిన గేదె పాలు. ఆ పాలకి కొంచెం తక్కువగా లీటర్ పాలు పోసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ గట్టిగా ఉన్న మా ఇంట్లో తినరు, అలా అని వద్దే పలచగా ఉన్న తినరు, సమానంగా వండితేనే ఇష్టం మా ఆయన గారికి. ఇంకా ఈ విధంగా మురుబాలు పోసుకున్నాను కదా, ఈ మురుబాలన్నీ కూడా ఇందులో పోసుకున్నాక దీంట్లోనే నేను మిరియాల పొడి కూడా వేసేసుకున్నాను. బెల్లం అంతా కూడా మెత్తగా నేను చేసుకున్నాను. ఈ పాలు ఇందులో పోసుకుంటున్నాను కదా, ఈ విధంగానే చాలా బాగుంటుంది. చాలా చాలా ఇష్టం మా ఇంట్లో. మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంక ఈ విధంగానే నేను గరిటతో శుభ్రంగా కలుపుకున్నాను. నా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా నేను పాత్ర పెట్టుకున్నాను. ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్ళు పోసుకొని ఈ గిన్నె నేను ఇందులో పెట్టేసుకున్నాను. ఇలా ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాల దాకా ఉంచుకుంటాను. చాకు పెట్టుకొని చూసుకున్నాను, తడిగా అంటుకోకపోతే ఉడికిపోయినట్టే. అంటుకోలేదు, అందుకే నేను ఇప్పుడు కట్టేస్తున్నాను. చూడండి, ఉడికింది, చాలా బాగుంది. నేను అనుకున్న విధంగా వచ్చేసింది ఇది. ఇంకా మా ఆయనగారు అడిగారని నేను పెడుతున్నాను. ఇప్పుడు ఇదిగో చూపిస్తున్నాను కదా, ఈ విధంగానే నేను గిన్నెలో కొంచెం తీసుకున్నాను. వేడి మీద చల్లారితే ఇంకా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.